నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్లే ముందు అమ్మమ్మ గారు మీ దగ్గర నేను చీటీ కట్టాను కదా, మరి ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఏం డబ్బులు నువ్వు అడగగానే ఇచ్చేస్తానా? మరి ఎవరైనా చిట్టు కట్టినప్పుడు వాళ్ళు ఆధార్ కార్డులు అవన్నీ నా దగ్గర పెట్టాలి. కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు అమ్మమ్మ గారు, వాళ్ళు కూడా చీటీ కట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఆధార్ కార్డు మేము తెప్పించాం. ఇక్కడే ఆన్ ద స్పాట్ వెరిఫికేషన్ చేసేద్దాము. దాన్ని బట్టి వాళ్ళు కట్టొచ్చా లేదా అనేది మీరు డిసైడ్ చేయండి. ఓకేనా? ఎల్ఈడి ప్లీజ్. అరే నువ్వేనా ఇంకెవరిదన్నా పెట్టావరా ఫోటో? ఆది మానవులు రూపాంతరం చెందుతూ వెళ్ళేటప్పుడు మొదటి రూపం ఉంటది కదా. నీ ఏజ్ ఎంత ఇక్కడ అప్పుడు? 2005 అనుకుంటా. 2005 అనుకుంటా. ఇట్లా మోసం చేద్దాం అనుకునే వాళ్ళు ఇలాగే ఇస్తారు. నీ వెరిఫికేషన్ క్యాన్సిల్. నువ్వు చీటీ కట్టలేవు. ఆల్ రైట్, మరి నెక్స్ట్ ఎవరితో చూద్దాము. బాబోయ్, ఇది ఆధార్ కార్డులా లేదు, ఈ పోలీస్ స్టేషన్ లో ప్లేట్లు పెడతారు కదా. భాస్కర్ గారు యాక్చువల్ గా అది ఆధార్ కార్డు వచ్చినప్పుడు తీసుకుంది. అరే రామా, ఇట్లాంటి వాళ్ళు చిట్లేసి మా నెత్తుల మీద చేతులు పెట్టటానికి. దేవుడా. సో అమ్మమ్మ గారు ఏంటి మరి మన బీసాల భాస్కర్ గారికి చిట్టి ఏలిస్తారా ఇవ్వరా? అప్డేట్ చేస్తా. అయినా భాస్కర్ గారు ఒకవేళ చీటీ వేసిన మీరు దేనికోసం పాడతారు? సారీ, నేను అప్పు చేయను. భాస్కర్ గారు వెరిఫికేషన్ క్యాన్సిల్. నెక్స్ట్ ఎక్కడో కొడుతుంది సీనా. ప్రేరణ కంబం పురుషోత్తం. ప్రేరణ, మరి దీని వెనక స్టోరీ ఏంటి? ఇదేదో కంపల్సరీ చేశారు, ఏదో చిన్న వయసులో చేశారు, అలా ఉంది. కానీ మీరేమనుకోకపోతే ఒకటి చెప్పనారా, ఫోటో చూడగానే నాకేమనిపించింది తెలుసా, ఈ దుబాయ్ కి మస్కట్ కి అక్కడంతా నర్స్ అసలు చూడగానే ఒక నర్సు, ఒక సిస్టర్ ఆ లుక్ లో ఉన్నారు చూడు. నేను నెక్స్ట్ ఇయర్ అబుదాబికి వెళ్తున్నా. పర్వాలేదు, ఈ పిల్లకి కట్టచ్చు. ఓకే, సో మన ప్రేరణ గారిది అయితే చీటీ కన్ఫర్మ్. నెక్స్ట్ రాపేటి అప్పారావు గారు. నిజంగా అప్పారావు గారు, డోంట్ మైండ్ అండి, ఆ ఫోటోలో చూస్తే మీరు చాక్లెట్ ఫజ్జి కేక్ చూసారు ఎప్పుడైనా? ఆ ఆధార్ కార్డు ఏమో క్రీమ్ లాగా ఉంది, ఆయన ఏమో దాని మీద ఉన్న ఓరియో బిస్కెట్ లో. సో అమ్మమ్మ గారు ఏమంటారు, ఈయన చీటీ కట్టొచ్చా? పర్వాలేదు, అప్పారావు గారికి కూడా ఇవ్వచ్చు. అయితే అప్పారావు గారు చీటీ కట్టొచ్చు. నెక్స్ట్ ఎవరు? అశ్విని మ్యామ్, ఇప్పుడు చెప్పండి, నాతో పాటు ఈమె కూడా నాతో దుబాయ్కి రాలేదు. అంటే దుబాయ్ కి రావడం కాదు, మిమ్మల్ని పంపించిన వీళ్ళు ఉంటారు కదా, ఏజెన్సీ ఆమె. ఓకే, డన్. ఓ శ్రీ సత్య ఈజ్ సో క్యూట్. She's so cute. సత్య చాలా క్యూట్ ఉన్నారు తెలుసా అసలు. అసలు ఆ ఫోటో చూడండి ఎట్లా ఉందో, 9th క్లాస్ 10th క్లాస్ ఫోటో అది. చాలా క్యూట్ ఉన్నారు. నా జీవితంలో చూసిన మొట్టమొదటి అందమైన ఆధార్ కార్డు ఇదే. సత్య గారు, ఐ లవ్ యూ అండి. చిన్నప్పుడు బేసిక్లీ అందరు మా అక్కనికి మళ్ళీ పడేవాళ్ళు, నన్ను ఎవరు చూసేవాళ్ళు కూడా కాదు ఆ ఏజ్ లో. అప్పుడు వాళ్ళు చూసేవాళ్ళు కాదు, ఇప్పుడు చూస్తుంటే నువ్వు ఒప్పుకోవట్లేదు. ఆల్ రైట్, అమ్మమ్మ గారు ఏమంటారు? ఈ పిల్ల నాకు నచ్చేసింది, నష్టపోయిన పర్వాలేదు, చిట్టుకు వేస్తా. ఆల్ రైట్, నెక్స్ట్ మీరెవరో చెప్పక్కర్రా, నేనే చెప్తారా. దరిద్రం తీసేయ్. నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే. ఇంద్రజ, అమ్మా ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. తీసేయ్ బాబు. ఇదిగో మళ్ళీ దగ్గర నుంచి చూస్తారు. ఇలాంటి మనకి రోజు కుదరదు కాబట్టి అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు, లారీ గుద్దిన ఆటోలో దెబ్బైపోయారు. అమ్మమ్మ గారు మరి ఏంటి? ఏ దొంగడల్లే ఉంటే ఉన్నాడు, ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాడుగా, వేసుకొని చిట్టు. సరే అయితే అది గారు మీ చీటీ కన్ఫర్మ్డ్. నెక్స్ట్
ఒరే మీ డిస్కషన్ లో తగలయ్యా, ముందు తీసేయండి రా అది మార్చండి రా ఫస్ట్. ఓ మై గాడ్, నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. ఈడు అప్పట్లోనే దొరికేసినట్టున్నాడు. కాదు రష్మి, Ma'am. ఆ ముందు ఫోటో చూసాక ఇంకా ఎవరిది చూసినా బాగున్నట్టు అనిపిస్తుంది. ఆది బయటకు వస్తా ఉండగా దొరబాబు లోపలికి వెళ్ళినట్టు ఉంది. అమ్మమ్మ గారు ఏమంటారు, చీటీ వేయగలుగుతారా? వేద్దాంలే, పర్వాలేదులే. దొరబాబు గారు మీరు చీటీ వేయొచ్చు. ముందు మనోడు తీసి మంచి పని చేశారు. మరి ఈ మాటకి ఆమె క్యాన్సిల్ చేసేస్తుంది మళ్ళీ. వద్దు. ఆల్రైట్ నెక్స్ట్ ప్లీజ్. ఈడెవడు మణికంఠ ఏందిరామ రీసెంట్ గా కిష్కిందపురిలో వెళ్ళినా కూడా ఉన్నాడు. మణికంఠ గారు మరి ఏంటి అప్పటికి ఇప్పటికి పెద్ద ఏం డిఫరెన్స్ వచ్చింది? ఇప్పుడు అప్పుడు జుట్టు ఉంది, ఇప్పుడు జుట్టు లేదు. అమ్మ గారు ఏమంటారు, చీటీ వేయగలుగుతారా? వీడికి కూడా చిట్టి వేయ. కొంచెం శుద్ధపూస పద్ధతి. శుద్ధ పోసో ఏం పోసోలే గాని. ఆల్రైట్ నెక్స్ట్. అమ్మో సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. కొంచెం బ్రైట్నెస్ పెంచండి అయ్యా. బాబోయ్, ఇది ప్రతి బస్ స్టాండ్ దగ్గర పెట్టాలి ఇది. కానీ నిజంగా ఈ ఫైమాకి ఇప్పుడున్న ఫైమాకి అస్సలు సంబంధమే లేదు. ఎందుకంటే అందులో ఫుల్ ఆఫ్ ఇన్నోసెన్స్, ఏమి అనగని ఒక అమాయకత్వం ఆ ఫోటోలో కనపడుతుంది. పైమాలో అమాయకత్వాన్ని చూసిన అమాయకపు మహిళ. అమ్మమ్మ గారు ఏమంటారు, చీటీ వేయగలుగుతుందా? వేద్దాం. ఆల్ రైట్ కన్ఫర్మ్. నెక్స్ట్ ప్లీజ్. నేను సీరియస్ గా చెప్పరా, ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు. కొంచెం ఎవరైనా కనిపెడితే. హాలీవుడ్ సినిమాల్లో అది జైల్లో ఉంటారు కదా. అమ్మమ్మ గారు నేను ఇంకో చీటీ వేయొచ్చా ఈ ఆధార్ కార్డు మీద? ఇప్పుడు కూడా వేసుకోలే, ఏం పోయింది. ఓకే థ్యాంక్ యూ అమ్మమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలయ్యా, తీసేయండి. జర్రగండి చాపులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి కరడేసు పావడేసుకొచ్చనండి.